ఇంకా చామంతి ఆ లెటర్ రాయలేదని చెప్పి ప్రేమ్ నిరూపిస్తాడు. ఇంకా హర్ష చామంతిని ఇంటికి తీసుకొచ్చి ఎవరు రాశారా అని చెప్పి కనుక్కుంటూ ఉంటాడు. ప్రేమ్ అక్కడ ఉన్న నిషా చేత, ఇంకా వాళ్ళు వదిన రోజా చేత, అందరి చేత కూడా రాయిపిస్తూ ఉంటాడు పేపర్ మీద వాళ్ళ హ్యాండ్ రైటింగ్ గురించి అని చెప్పి. ఇంకా అప్పుడు రోజా దొరికిపోతుంది. రోజా రాసిందని చెప్తాడు వాళ్ళ నాన్నకి. నాన్న రోజా రాసింది ఈమె హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయింది అని చెప్పి. ఇంకా రోజాని తిడతా ఉంటాడు హర్ష ఎందుకు చేసామని చెప్పి. ఇంకా రమాదేవి కవరింగ్ అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. చామంతి పనమ్మాయి, నిషా అయితే తనతో ఈడుకు తోడుకు తన ఆస్తికి ఈక్వల్గా ఉన్న అమ్మాయి, అందుకే తన తోడుకోళ్ళగా రావాలని చామంతిని ఎలాగని ఇంట్లో నుంచి పంపించలేదు, ఇదంతా చేసింది అన్నవన్నీ ఇంకా హర్ష అరుస్తూ ఉంటాడు. నువ్వు ఆడపిల్లవి కదమ్మా, ఇంకో అమ్మాయి మీద ఎలా నింద వేస్తే ఎలా అమ్మ అని చెప్పి తిడుతూ ఉంటాడు రోజాని. ఇంకా రమాదేవి అయితే ఇంకా నాకు ఇందులో తప్పేమీ కనిపించట్లేదు అన్న వెంటనే ఇంకా హర్ష ఆమె పైన కూడా అరుస్తూ ఉంటాడు. ఇంక ఈ రోజు నుంచి చామంతి మళ్ళీ ఇక్కడే ఉండి చదువుకుంటూ ఉంటుంది అని చెప్పి హర్ష రమాదేవికి చెప్తే నేను ఒప్పుకోను అని చెప్పి అంటే నువ్వు నా భార్యగా నేను చెప్పింది ఒప్పుకోలే అని చెప్పి అన్న వెంటనే ఇంక రమాదేవి సైలెంట్ అయిపోతుంది. ఇంకా రోజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, బాబుగారు ఇక్కడే ఉండి మేము పనులు చేసుకుంటే బతుకుతామండి, దానికి మాత్రం అడ్డు చెప్పొద్దు అంటాడు. హర్ష అంటాడు, వద్దమ్మా నువ్వు ఏం పని చేయకుండా చదువుకో చాలు, నేను మాట ఇచ్చాను కదా అది నెరవేర్చుకోవాలి అని చెప్పి. లేదు బాబుగారు మేము ఇక్కడ ఉండాలంటే పని చేసుకుని ఉంటామని చెప్తానంటే సరే అమ్మ నీ ఇష్టం అని చెప్పాను. వెంటనే ఇంకా ప్రేమ్ పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళ సామాన్లు వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చిన వెంటనే రోజు ఇలా చెప్తా ఉంటుంది, నువ్వు ప్లాన్ చేసిందంతా నేను పాడు చేశాను కదా, అందుకే నీకు తక్కువ కోపం వచ్చేస్తున్నట్టు ఉంది అని చెప్పి. అప్పుడు చామంతి తనకి వార్నింగ్ ఇస్తుంది, నేను కానీ నా నిజాలు బయట పెట్టానంటే నువ్వు ఇంట్లోనే బయట ఉండవు, ఈ ఆస్తి గురించి తప్పించి మీ ఆయన నువ్వు ప్రేమించి రాలేదని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా రోజా కూడా చాలా ఇదైపోతుంది, దీనికి నా బాగా పెరిగిపోయింది, ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంకా చామంతి మొత్తం ఇంటి పని అంతా చేస్తున్నప్పుడు తన వేలికి కట్ అయిపోతుంది కదా, వేలుని బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమలో అంటూ ఉంటుంది, నీకు చెప్పాను కదా ఎందుకు చేస్తున్నాయి పనులు అని చెప్పి చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకుంటే ఇంకా రోజా అయితే ఇదే మంచిదారు తన పైనే ఉంది కదా ఎలాగైనా పడిపోవాలని చెప్పి చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే రమాదేవి మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ప్రేమ్ మాట్లాడుతున్నాడు చామంతితో అని చెప్పి నెమ్మదిగా ఇలాగ ఎక్కుతూ ఉంటుంది వాళ్ళు చూడడానికి అని చెప్పి. ప్రేమ్ చామంతి చేయని పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు, నువ్వు నీ చేయొద్దని చెప్పాను కదా చామంతి రక్తం వస్తుంది అని చెప్పి. ఇంకా చేయమంతి ఇలా అంటూ ఉంటుంది, నా చేయి వద్దండి, మీరు ఎవరో తెలియని వాళ్ళు చేయి పట్టుకుంటే ఎలా ఊరుకుంటా అంటే ఇంకా ప్రేమ్ బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు, నేను తెలియదా చామంతి, నీకంటే తెలియదు, మీరు చిన్నబాబు గారిని తెలియదు, ఇంటి కొడుకనే తెలియదు, అందుకే చేయి వదలండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది చామంతి కూడాను. ఆ మాటలకి ఇంకా నెమ్మదిగా పైకి ఎక్కుతున్న రమాదేవి మరి రోజా ప్లాన్ చేసింది కాబట్టి మెట్లు నుంచి కింద పడిపోతుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. దయించి నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లయితే.